ప్రయోజకులుగా ఉండాలంటే, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ధనం చాలా అవసరం. అది కష్టపడితే వస్తుంది కనుక రాత్రనక పగలనక నేను కష్టపడుతున్నాను అని చెప్తూ మాట్లాడుతున్నాడు తండ్రి. స్తోత్రం చెప్పండి. భవిష్యత్తును గురించి ఆలోచించినట్టు బిడ్డల భవిష్యత్తును గురించి తల్లి అలాగ ఆలోచిస్తలేదు. అలాగ ఆలోచించకపోయినప్పటికీ ఆమెకి వాళ్ళకు కూడా న్యాయం తీర్చలేని స్థితి కలిగి ఉన్నారు. నిలగలిగి ఉన్నప్పుడు గమనించండి, ఆమె ఇంకా భయంకరమైన ఒత్తిడికి దారి తీసింది. అతడు తట్టుకోలేక మొన్న సోషల్ మీడియాలో చెప్తుంటే హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు. ఆమె చనిపోయిన తర్వాత మరి ఇద్దరు మళ్ళా పెళ్లి చేసుకుని నెల తిరగకోకుండా ఆ పిల్లలు అనాథలు అయిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, మనుషులు ఈ విధముగా ఆలోచన చేస్తూ ఉంటారు. తండ్రి ఉద్దేశం వేరుగా ఉంటుంది, తండ్రి ఉద్దేశం వేరుగా ఉంటుంది, తల్లి ఉద్దేశం వేరుగా ఉంటుంది. నిజమండి. ఆలోచన చేస్తే తిమోతి రాసిన పత్రికలో ఈ 2వ అధ్యాయం 3వ వచనంలో ఇది మంచిది. మన రక్షకుడును ఆయన, చెప్పండి, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారి ఉండవలనని నిశ్చయించు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ కూడా సత్యమును గూర్చి, సత్యం అనేది తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. నిజమే కదా. దేవుని ఉద్దేశం ఏంటి? మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఎవరండి ఇలాగ ఆలోచించేసేది? ఏ మనుషులకు అర్థమవుతుంది ఇలాగా? ఆయన ఉద్దేశమును, ఆయన సంకల్పమును భూమి మీద ఒక యవనస్తుడు యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి ప్రభువా అని యేసుప్రభు వారిని అడుగుతున్నాడు. లోకాసు వార్త మనం 12వ అధ్యాయంలో చూడొచ్చు. ఆయన అడిగినప్పుడు నా ఆజ్ఞను గైకొన్నమని చెప్పినప్పుడు, నా బాల్యము నుండి వాటిని నేను గైకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పినప్పుడు, ఏంటన్నప్పుడు, నీకు కలిగి ఉన్నదాన్ని నీవు మీ పేదలకు పంచమని చెప్పినప్పుడు అతని మనసు చిన్నబుచ్చుకొని అతడు వెనక్కి తిరిగాడు. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మరి ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారా అని అడిగినప్పుడు, ఇది మనుషులకు సాధ్యము కాదేమో, మా దేవునికి సమస్తమును సాధ్యమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా. ఇది మనుషులకు సాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం దేవుడు మన కొరకు, మనుషులందరూ కొరకు, మానవాళ్ళందరూ కొరకు చెప్పండి రక్షణ పొందాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. చదవండి. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయము ఒక మాటను చూద్దామా? 1 పేతురు పత్రిక, బైబిల్ తీనాయన. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏ విధముగా ఉన్నది అనే దాని కొరకు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాటగా చూస్తే 18 నుండి మనం చూద్దామా? 18వ వచనం కాంచి మనం ఒక్కసారి చూద్దామా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకునంట నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి. స్తోత్రం చెప్పండి. ఏం చేయబడ్డాడంటే ఈయన దేవుని మర్మము ఎంత గొప్పదండి. ఆయన అంటున్నాడు, మన మహిమ నిమిత్తమే ఆదినందు దేవుడు
దీన్ని నియమించి ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. చదువున మాటను మరలా చదువుదాము. 18వ వచనంలో, యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుడొకడు, నీతిమంతుడైన క్రీస్తు శరీరము విషయంలో సంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి ఆయన ఏం చేయబడ్డాడంట? శ్రమపడిను. స్తోత్రం చెప్పండి. ఏం చేయబడ్డాడు? ఎందుకు ఆయన చంపబడ్డాడు? ఎందుకు ఆయన బ్రతికింపబడ్డాడు? ఎందుకు ఆయన ఒక్కసారి శ్రమ పొందనై ఉన్నాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అనీతిమంతులుగా ఉన్న మనలను చెప్పండి నీతిమంతులుగా మార్చి దేవుని సమూహానికంటే మనందరిని కూడా నడిపించటము కొరకంట ఆయన ఈ 3 పనులు చేసిడంట. ఏ 3 పనులు అంటే, ఒకటి ఆయన సంపబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. 2 బ్రతికింపబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. 3ది శ్రమ పడినట్టుగా బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి. 4వదిగా చూస్తే దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకాను కనిపెట్టి ఉండి నప్పుడు పూర్వమంట నోవాహు దినములలోనంట ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకంట, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు వాక్యము, వాడలో ఉన్న కొందరు అనగా 8 మంది నీటి ద్వారా బాప్తిసం పొంది రక్షించబడ్డారంట. స్తోత్రం చెప్పండి. ఏ దినములలో అని మనం చూసినప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతము కనిపెట్టి ఉన్నప్పుడు అంటే పూర్వము నోవాహు దినములలో యెహోషువ కాలంలో కూడా అలాగే ప్రజలుంటే యెహోషువ కూడా విసిగిపోయి వాళ్ళని ఏమనలేక ద్వేషించలేక, మీరు మందిరానికి రారు, మీరు ఇలాగే ఉంటారు, మరో విధంగా మాట్లాడలేక యెహోషువ కూడా ఏమన్నాడంటే, నేను చెప్పేది చెప్తున్నా, దేవుడు నాకు చెప్పమన్నది, నేను చేసే పని నేను చేస్తున్నాను, వింటే మీ ఇష్టం, వినకపోతే నేను ఏం చేయలేను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ బతుకులు మీ రక్షణ మీది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే నా మట్టుకైతే ఏమన్నాడు తెలుసుంటారు? యెహోషువ గ్రంథం 24లో చూసినప్పుడు నా మట్టుకైతే ఏమన్నాడు? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదేమో. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు యెహోషువ? నేను మా ఇంటి వారిని యెహోవానే సేవించేదేమో. స్తోత్రం చెప్పండి. నిజమే కదా అన్నాడు. నోవా దినాలలో కూడా నోవాహు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నోవాహు కూడా అక్కడ వాడు సిద్ధం చేస్తున్నప్పుడు కూడా కొన్ని దినాలలో జలప్రలయం రాబోతుంది, భూమి మీద నాశనం రాబోతుంది అని చెప్పి నోవాహు కూడా ప్రకటించిన వాడిగా ఉన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. ఎవరైనా విన్నారా అంటే ఎవరైనా విన్నారంటే కొందరు మాత్రమే అక్కడ విన్నట్టుగా. అక్కడ జంతువులలో మనుషులలో కావచ్చు, అన్ని వీటిలో జతలుగా కొన్ని సందర్భాలుగా వాడలో సిద్ధపరిచిన తర్వాత వాడలోకి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుని ఉద్దేశం అది కాదు కదా అందరూ రక్షించబడాలని. కానీ మరి భూమి మీద జలప్రలయం వచ్చినప్పుడు ఆ వాడలో ప్రవేశించిన వారు మాత్రమే రక్షింపబడ్డారు. ఆ వాడలో ప్రవేశించిన వారు మాత్రమే కాదండి, అందరూ కాదు, అందులో కొందరు ఎనమండూరు మాత్రమే రక్షించబడ్డారని వాక్యం చెప్తుంది. యేసీకేలు గ్రంథంలో మనం 28వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరలా భూమి మీదకి జల ప్రళయం అనేది నేను రప్పించను, నాశనం అనేది భూమి మీద నేను చూపను అని ప్రజలకు నేను వాగ్దానం చేస్తున్నానని చెప్పి కూడా అక్కడ కూడా మాట్లాడుతా వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేవుని దేశం మనుషులందరూ నాశనం అవ్వాలి, నశించిపోవటం కాదండి. భూమి మీద ఒక్క ఆత్మ రక్షించబడటం అంట పరలోకంలో ఉన్న తండ్రి కంటే ఎంతో సంతోషం అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఉద్దేశం అది, దేవుని యొక్క ఆలోచన అది. దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేసి ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యముగా ఉంటున్నారో. ఎవరు తప్పిస్తారండి ఆ భయంకరమైన శర ఉగ్రత, ఆ భయంకరమైన ఆ నరకగ్ని నుండి దీన్ని ఎవరు తప్పించగలరు? ఒక మాట చెప్తున్నా, ఒక మాట. ఏదేమైనా కష్టం అనేది పోయినా, సుఖం అనేదైనా అది మన దాకా వచ్చినప్పుడే అది మనకు అర్థం అవుతుంది. అది మన దాకా రానప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కాదులే అనుకున్నట్టుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అది మన దాకా వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. అది మరణమైనా, అది జబ్బు అయినా, అది డబ్బు అయినా, అది జాబ్ అయినా, అది ఎడబాటైనా, అది ఉగ్రత అయినా, ఏదైనా ఇప్పటికి అది మన దాకా వచ్చినప్పుడే అది అర్థమవుతుంది. అందుక ఇంతవరకు ఇలాగ జరిగినది అనేది అప్పుడు మనకు అర్థమై పరిస్థితులు వచ్చినప్పటికి ఒకవేళ మన బ్రతుకులు మనము బ్రతుకుతామో లేదో కూడా అర్థము కాని స్థితి. స్తోత్రం చెబుతాం గట్టిగా. నిజమే. ఆ స్థితి కలిగినప్పుడు ప్రభువా నేను ఉన్నాను అనంటే అప్పుడు అన్నాడు ఆయన, వాళ్ళని ఏమన్నాడంటే మీరెవరో నేను ఎరగను. స్తోత్రం చెప్దామా. నిజమే కదా. అక్రమం చెయ్యవారులారా నా యొద్ద నుండి తొలుగుపోండి అన్నాడు అక్కడే. నిజమే కదా. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. చూడండి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకంట ఆయన ఎలాగెళ్ళాడంట. చూడండి, ఒక మాట చూద్దాం. 19వ వచనంలో దేవుని యొక్క దీర్ఘ శాంతము ఇంకానంట